లక్షణాన్ని అణిచివేస్తాయి కానీ వ్యాధి యొక్క మూలాన్ని తీసివేయవు. వ్యాధి యొక్క లక్షణాన్ని అణిచివేస్తాయి ఈ మందులు, కానీ మూలమే గనక బాగుపడితే మనం స్వస్థచిత్తులం అవుతాం. కాబట్టి అలాంటి ఒక దివ్యమైన విలువైనటువంటి ఒక ఔషధాన్ని నేను మీకు తెలియచేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథానికి రండి. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. ప్రియులారా, ఈ వాక్యంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. ఇంగ్లీష్లో ఉంది, ఏ మెర్రీ హార్ట్ ఈజ్ లైక్ ఎ మెడిసిన్. సంతోష హృదయం అది ఔషధములా పనిచేస్తుంది. సంతోష మనస్సు ఆరోగ్య కారణం అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలాసార్లు ఏంటంటే నిజమైనటువంటి ఈ యొక్క హృదయంలో ఆనందం అనేటువంటిది మనం పొందలేకపోతూ ఉన్నాం. చాలామందికి బయట ఆనందం ఉండొచ్చు కానీ హృదయంలో ఆనందం ఉండదు. బయటకు నవ్వుతారు కానీ హృదయంలో ఆ సంతోషం కనబడదు. దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఆ మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. 14వ అధ్యాయం 13వ వచనం చూడండి, ఈ మాటలు గమనించండి. ఒకడు నవ్వుచుండినను, ముఖంలో నవ్వు కనబడుతుంది కానీ హృదయంలో దుఃఖం ఉంది. ఒకడు నవ్వుచుండినను హృదయములో దుఃఖం ఉండవచ్చును. కాబట్టి నవ్వినంత మాత్రాన వారి హృదయములో ఆనందం ఉంది అని మనం చెప్పలేం కదా. వారి హృదయంలో ఆనందం ఉందని చెప్పలేం. నవ్వచ్చు. చాలా సంగతులు మనం నవ్వడానికి కారణమవుతాయి. కొంతమంది జోక్స్ వేశారనుకోండి, ఆ జోక్స్ని బట్టి మనం ఏం చేస్తాం? నవ్వుతాం. విచిత్రంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిని చూచి నవ్వుతాం. కానీ ఒకడు నవ్వుచుండినను వాని యొక్క హృదయములో ఏముంటుందట? దుఃఖం ఉంటుంది అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అంటూ ఉన్నాడు, సంతోషము తుదకు వ్యసనమగును. అంటే అర్థం ఏంటంటే ఆ నవ్వే వారికి బాధకు కారణమవుతుంది అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, సంతోష హృదయం ఏం చేస్తుందంటే మరి హృదయములో ఆరోగ్య కారణంగా ఉంటుంది. సంతోష హృదయం ఆరోగ్య కారణం. సంతోష హృదయం మనస్సులో ఆనందం ఏం చేస్తుందంటే ఒక ఔషధములాగా పనిచేస్తుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఈ హృదయంలో సంతోషం ఎలా కలుగుతుంది? కాసేపు నవ్వుకోవడానికి కొన్ని జోక్స్ వినొచ్చు,
కాసేపు నవ్వుకోవడానికి ఏదైనా హాస్య చిత్రం చూడవచ్చు, కాసేపు నవ్వుకోవడానికి ఏదో ఒక విచిత్రమైనటువంటి వేషాలు చూడవచ్చు. కానీ ఈ హృదయంలో సంతోషం ఎలాగొస్తుంది? ఈ హృదయంలో సంతోషము లేకపోవటను బట్టే ఈ రోజున చాలామంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. చాలా వ్యాధులకు కారణం ఏంటో తెలుసా? హృదయంలో సంతోషము లేకపోవడమే. ఎప్పుడైతే హృదయంలో సంతోషము లేదో తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆందోళనకు లోనయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా వ్యాధులకు కారణం ఏంటంటే హృదయంలో ఆనందం అనేటువంటిది లేకపోవడం. ఈ హృదయంలో సంతోషం అనేటువంటిది కనుక మనకు కలిగితే మనం నిజంగా ఆరోగ్యకరంగా మనం ఉండగలమనేటువంటి సంగతి తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఈ హృదయంలో సంతోషం ఎలా కలుగుతుంది అనేటువంటి దానిని గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటూ ఉన్నాను. దానికి ముందు అసలు మనం సంతోషం లేకుండా ఉండడానికి గల కారణాలు కొన్ని చెప్తాను. నేను హృదయంలో ఆనందం లేకుండా ఉండడానికి గల కారణాలు ఏంటంటే మనుషుల యొక్క జీవితాల్లో ఉండేటువంటి చింత ఏం చేస్తుందంటే సంతోషం లేకుండా చేస్తుంది. చాలాసార్లు మనుషుల యొక్క జీవితంలో చింతను మనం చూస్తున్నాం. చింతించేటువంటి ప్రజలు ఎవరు అని మనం ఆలోచిస్తే అన్యజనులు చింతిస్తారు. ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పాడు, అన్యజనుల వలె మీరు చింతించొద్దు. చింత ఏం చేస్తుందంటే నిజమైనటువంటి సంతోషం లేకుండా చేస్తూ ఉంది. నిజంగా హృదయంలో ఆనందం అనేటువంటిది అనుభవించలేనటువంటి పరిస్థితిలో ప్రజలు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేస్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ మాటలు కొన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పునది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం చింతించొద్దు అని ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పాడు. 31వ వచనములో కూడా చింతింపకుడి అనేటువంటి మాట చెప్పాడు. అయితే 34వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి మరలా చెప్తున్నాడు, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు మనం సంతోషించలేకపోవడానికి గల కారణం ఏంటంటే చింతిస్తాం. ఏమి తింటాము అనే దానిని గూర్చి చింతిస్తాం, ఏమి ధరించుకుంటామనేటువంటి దానిని గూర్చి మనం చింతిస్తాం, రేపు పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానిని గూర్చి మనం చింతిస్తాం. ఈ చింత ఏం చేస్తుందంటే మనలో సంతోషం లేకుండా చేస్తూ ఉంది అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలండి. చింత సంతోషాన్ని దూరం చేస్తూ ఉంది. ప్రియులారా, మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ఆర్థిక పరిస్థితులను గూర్చినటువంటి చింత మనకు ఉంటుంది కదా. ఆర్థిక పరిస్థితులను గూర్చి మనం చింతిస్తాం. ఎలాగా, ఏమిటి అని మనం చింతిస్తాం. అయితే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. పక్షులను చూడండి, అవి చింతిస్తున్నాయా? అవి విత్తవు, కోయవు, అవి కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోక
పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే శ్రేష్టమైనటువంటి వారు కారా అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వర్షాలు వచ్చేస్తున్నాయి, వరదలు వస్తున్నాయి అని చెప్పి మనం కంగారు పడిపోతాం. ఆహార పదార్థాలన్నీ మనం స్టోర్ చేసుకుంటాం, చింతిస్తాం. అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, రేపు పొద్దున్న పరిస్థితులు ఎలాగుంటాయో మన బిడ్డలను గురించి మనం చింతిస్తాం. రేపు పొద్దున ఎలా బతుకుతాడో నాకు తెలియటం లేదంటే అంటాం కదా. రేపటికి ఏ నాటి కీడు ఆ నాటికి చాలు, రేపటిని గురించి మీరు చింతింపకుడే అని ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన బిడ్డల గురించి మనం చింతిస్తాం, రేపు వారి పరిస్థితి ఎలాగుంటుందో అని. వాళ్ళు మారలేదని మనం చింతిస్తాం. నీవు చింతించినంత మాత్రాన మారుతారమ్మా? మారదు కదా. మార్చేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగూ చాలా విషయాలు ఏం చేస్తుంటాయంటే మనల్ని చింతింపజేస్తూ ఉంటాయి. చింత ఏం చేస్తుందంటే నిజంగా మనం సంతోషంగా ఉండకుండా చేస్తూ ఉంటుందండి. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మన చింత యావత్తు కూడా ఆయనపై వెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఈ మాటలు వ్రాయబడ్డాయి. దేనిని గూర్చి చింతపడకుడి. చాలండి. దేనిని గూర్చి కూడా చింతపడొద్దు. ఎందుకు చింతపడొద్దు తెలుసా? మన చింతలన్నీ కూడా ఏం చేయాలంటే ప్రభువు మీద వేయాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, చాలాసార్లు మనం ఈ ఔషధాన్ని మనం కలిగి లేకపోవడానికి గల కారణం ఏంటంటే మన జీవితాల్లో మనం చింతిస్తున్నామేమో. దేనిని గురించి చింతిస్తున్నావు నువ్వు? ఒకసారి నువ్వు ఆలోచించు. దేని గురించి చింతిస్తున్నావు? చింత ఏం చేస్తుందంటే సంతోషం లేకుండా చేస్తుంది. రెండో సంగతి చెప్తాను. ఇంకా మనకు సంతోషం లేకుండా చేసేవి ఏంటో తెలుసా? అసూయ అనేటువంటిది మనకు సంతోషం లేకుండా చేస్తుంది. సంతోషించు వారితో మనం సంతోషించాం. ఎవడైనా సంతోషిస్తుంటే ఏడుస్తూ కూర్చుంటాం కదా. వాళ్ళకి అంత ఆనందం వచ్చేసింది ఏంటంటే అని వీళ్ళు ఏడుస్తూ కూర్చుంటా. అసూయ అనేటువంటిది ఏం చేస్తుందంటే మనలో సంతోషం లేకుండా చేస్తూ ఉంది. విశ్వాసులారా, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. ఈ అసూయ అనేటువంటిది చాలా ప్రమాదమైంది. ఈ అసూయ ఏం చేస్తుందో తెలుసా? చివరకు మరణానికి తీసుకెళ్తుందండి. చివరకు మరణానికి తీసుకెళ్తుంది. నీ ఇంటి వారు కానీ నీ బంధువుల్లో కానీ ఎవరైనా పై స్థితికి వచ్చి వాళ్ళు మేడ కట్టుకున్నారనుకోండి, నువ్వు సంతోషించలేవు కదా. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అని చెప్పేసి నువ్వు తలస్తూ కూర్చుంటావు. ఇలా తలస్తూ కూర్చుంటే చివరికి ఏమవుతుందంటే నీ యొక్క ప్రాణం మీదకి తెచ్చుకుంటావు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే, యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యమును చూచి
ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు. చూసారా, బుద్ధి లేనటువంటి వారు ఏమవుతారంటే అసూయ వలన చస్తారు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే సంతోషించు వారితో సంతోషించాలి, ఏడ్చేవారితో ఏడవాలి, ఒకరితో ఒకరు మనసు కలిపి ఉండాలి. ఎవరికైనా ఏదైనా మేలు జరిగినప్పుడు మనం సంతోషించాలి కానీ వారిని గూర్చి అసూయ పడకూడదు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సౌలు యొక్క పతనాన్ని గురించి మనం ఆలోచిస్తే, సౌలు మరి దావీదును చూచి అసూయపడ్డాడు. మరి గొలియాతును జయించిన తరువాత స్త్రీలు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. సౌలు వేల కొలది హతము చేశాడు, దావీదు 10,000 కొలది హతము చేశాడని చెప్పి వారు పాటలు పాడుతూ ఉంటే సౌలు సంతోషించవలసింది పోయి ఈ చిన్న బిడ్డను దేవుడు వాడుకున్నాడు కదా అని చెప్పి సంతోషించవలసింది పోయి ఇతని ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా గొప్ప విజయం వచ్చిందని సంతోషించవలసింది పోయి దావీదు ఏం చేశాడంటే అసూయపడ్డాడు, విషపు చూపు నిలిపాడు. చివరకు బుద్ధి లేకుండా అతడు చచ్చేటువంటి పరిస్థితి అతనికి వాటిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అసూయ అనేటువంటిది ఏం చేస్తుందంటే మనలో సంతోషం అనేటువంటిది లేకుండా చేస్తూ ఉంది. కాబట్టి దీనిని మనం జయించాలి. పరిచర్యలో ఉన్నవారు కూడా వేరే పరిచర్యలు ఆశీర్వదింపబడుతున్నాయి అనుకోండి, దానిని బట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మనం సంతోషించాలి. నీవు చేయలేనటువంటి పని ఎవరైనా చేస్తున్నారనుకోండి, నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే నీ వారిని బట్టి దేవుడిని స్తుతించాలి. దేవుడు వారికి ఆ కృపనిచ్చాడు, అందుని బట్టి నేను సంతోషిస్తున్నానని సంతోషించాలి. దేవుని స్తోత్ర. అంతేగాని మనవాళ్ళు అంటే అప్పుడే గొప్పవాడు అయిపోయాడా నువ్వు అంటాం కదా, అప్పుడే గొప్పవాడు అయిపోయావా, లేకపోతే నీకేం పని పాట లేదా, ఇలాంటి కొన్ని అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అవి అసూయతో కూడినటువంటి మాటలు. ప్రియులారా, విశ్వాసులంగా మనము సంతోషించాలంటే, మన హృదయంలో సంతోషమును కలిగి ఉండాలంటే అసూయ అనేటువంటి దానిని మనం జయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరికొందరు నిజంగా సంతోషం లేకపోవడానికి గల కారణం, మరొక కారణం చెప్తాను చూడండి. సంతోషం లేకుండా పోవడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క హృదయంలో కోపం ఉంటుందండి. సంతోషం ఉండడానికి బదులు కోపం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం, మరి బుద్ధిహీనుల యొక్క హృదయములో కోపము సుఖ నివాసము చేయును అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. బుద్ధిహీనుని యొక్క హృదయములో కోపము సుఖ నివాసము చేస్తుందని వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ కోపం అనేటువంటిది ఏం చేస్తుందంటే మన హృదయాల్లో సంతోషం అనేటువంటిది లేకుండా చేస్తూ ఉంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. మరి ఈ యొక్క కోపము అనేటువంటి దానిని మనం ఏం చేయాలంటే తీసివేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చూడండి. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము
నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడుడి గాని పాపము చేయకుడి అంటే అర్థం ఏంటంటే, కోపం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుందండి. ప్రభు అయినటువంటి యేసయ్య కూడా కోపపడ్డారు కదా. ప్రభు అయినటువంటి యేసయ్య పడినటువంటి కోపము అది నీతియుక్తమైనటువంటి కోపం. ఎందుకంటే దేవుని యొక్క మందిరాన్ని ఆ రోజున ఉన్నటువంటి ప్రజలు వ్యాపారపు టిల్లుగా చేశారు కాబట్టి యేసయ్యకు చాలా కోపం వచ్చింది. పాపం మీద కోపం ఉండాలి. పాపం మీద కోపం ఉండడంలో తప్పు లేదు, కానీ మనుషులపై కోపించడం అనేటువంటిది అది మన సంతోషాన్ని లేకుండా చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ కోపం సంతోషం లేకుండా చేస్తుంది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తారు. సంతోషం లేకపోవడానికి గనక మరొక కారణం ఏంటంటే, మనసులో చేదైనటువంటి అనుభవం. అంటే ఇతరులను చూచి ఇతరుల పట్ల ఒక చేదైనటువంటి భావం కలిగి ఉండడం, బిట్టర్నెస్ అంటారు. అది ఆ పేరు నా దగ్గర చెప్పొద్దంటారు, చూసారా? అదనమాట. ఈ చేదైనటువంటి భావం కలిగి ఉండడం ఏం చేస్తుందంటే మనలో సంతోషాన్ని లేకుండా చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథకర్త అంటా ఉన్నాడు, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. సంతోషము కలిగినటువంటి మనస్సు ఒక ఔషధములా పనిచేస్తుంది అంటూ ఉన్నాడు. నోటిలో నవ్వుండొచ్చు కానీ హృదయములో దుఃఖం ఉండొచ్చు. అయితే ఈ హృదయములో సంతోషం ఎలా కలుగుతుంది? ఇది మనం ఆలోచించాలండి. నేను చెప్పినటువంటి మాటలు సంతోషం లేకుండా చేస్తున్నాయి అనేటువంటి మాట చెప్పారు. అయితే నిజమైనటువంటి ఈ సంతోషం మన యొక్క హృదయంలో కావాలంటే, హృదయంలో ఈ ఆనందం ఉండాలంటే అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేటువంటి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 8వ వచనం చదవండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ వచనాన్ని ఒక మాటలో చెప్పాలంటే రక్షణ సంతోషాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. రక్షణ ఏం చేస్తుందండి? సంతోషాన్ని ఇస్తుంది. ఎక్కడ సంతోషాన్ని ఇస్తుంది? ఆత్మలో, హృదయములో సంతోషాన్ని ఇచ్చేది ఏంటంటే రక్షణ. దేవునికి స్తోత్రం. ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, మీరు ఆయనను కన్నులారా చూడడం లేదు. అవును, మన బాహ్య నేత్రాలతో ఆయనను చూడకపోయినప్పటికీ కూడా మన విశ్వాస నేత్రముతో ఆయనను చూడాలని. దేవునికి స్తోత్రం. బాహ్య నేత్రాలకు ఆయన కనబడకపోవచ్చు, విశ్వాస నేత్రముతో ఆయనను చూడాలి. ప్రియులారా, నేటి ప్రస్తుత పరిస్థితులలో, నేటి దినాల్లో మనం చూస్తే చాలా భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనమందరం చూసేది ఏంటంటే, పరిస్థితులను చూస్తున్నాం కానీ పరిస్థితులను చూచి అంటున్నాం, ఏంటంటే దారుణం జరిగిపోతుంది అంటున్నాం.
ఈ పరిస్థితులను చూడడం కంటే కూడా ఈ పరిస్థితులన్నిటినీ కూడా తన స్వాధీనములో ఉంచుకున్న దేవుణ్ణి చూడాలది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిస్థితులన్నీ కూడా ఆయన స్వాధీనములో ఉన్నాయి. దేవుని వాక్యంలో మనం చూస్తే యెషయా దర్శనములో చూస్తాడు, దేవుడు అత్యున్నతమైన సింహాసనంపై ప్రభువు ఆసీనుడయ్యుండుట నేను చూచితిని. యెషయా ఈ దర్శనం చూసేటువంటి సమయానికి రాజైనటువంటి ఉజ్జియా చనిపోయాడు. రాజైనటువంటి ఉజ్జియా చనిపోయిన తరువాత ప్రజలంతా కూడా వారు పరిస్థితులను చూస్తున్నారు. దేశంలో రాజు లేడు, పరిస్థితులు ఎలా ఉంటాయో, ఏ విధమైనటువంటి పరిస్థితులు వాటిల్లుతాయో అని చెప్పి ప్రజలంతా కూడా పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ పరిస్థితుల వైపు చూస్తూ ఉంటే యెషయా ప్రభువు అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడయ్యుండుట చూచాడు. మనం చూద్దాం, ఈ పరిస్థితులు ఎలాగున్నా కూడా ప్రభువు వైపు మనం చూద్దాం. అది దేవుని వైపు మనం చూద్దాం. ఆయన వైపు ఆయనను మనం చూద్దాం. చూడడం మాత్రమే కాదు, విశ్వసిద్దాం. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడలేదు కానీ విశ్వాసపు నేత్రములతో మీరు చూడగలిగారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సర్వాధికారి అయినటువంటి ప్రభువును మనం చూద్దాం. యేసయ్య అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారి అయిన ప్రభువును మనం చూద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు తోడుగా ఉండేటువంటి ప్రభువును మనం చూద్దాం. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభువును చూచి మనం విశ్వసిద్దాం. అవును ప్రభువా, నీవు సిలువలో వేలాడావు, నా ప్రతి పాపము నీపై వేసుకున్నావు, నా ప్రతి శాపము నీపై వేసుకున్నావు, నా ప్రతి వ్యాధి నీపై వేసుకున్నావు. నేను విశ్వసిస్తున్నాను అని మనం విశ్వసించాలి. ఎప్పుడైతే మనం విశ్వసించామో ఆ విశ్వాసములకు ఒక ఫలం ఉంది. మీ విశ్వాసములకు ఫలము. నీ నమ్మకం ఎప్పుడు కూడా వట్టి నమ్మకం కాదు. యేసుక్రీస్తునందు నీవు పెట్టుకున్నటువంటి నమ్మకం గుడ్డి నమ్మకం కాదు, వృధా నమ్మకం కాదు. నీ విశ్వాసం వ్యర్థం కాదు. నీ నమ్మకానికి ఒక ఫలం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఫలం ఏంటో తెలుసా? ఆత్మరక్షణ. దేవునికి స్తోత్రం. ఆ ఫలము నీ ఆత్మ రక్షింపబడుతుంది. నీ విశ్వసించిన విశ్వాసమునకు ఫలితం నీ ఆత్మ రక్షింపబడుతుంది. ఎప్పుడైతే ఆత్మ రక్షణ కలిగిందో ఆ రక్షణ ఏం చేస్తుందో తెలుసా? హృదయములో గొప్ప ఆనందాన్ని తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. రక్షణ లేకుండా హృదయములో ఆనందం ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది స్వస్థత కొరకు వస్తారు, స్వస్థపడిన తర్వాత చప్పలు కొట్టుకుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళా వస్తారు వాళ్ళే. ఏంటంటే మళ్ళీ వచ్చిందని చెప్పంటారు. కారణం ఏంటి? మూలం మారలేదు, మూలం స్వస్థపడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హృదయంలో సంతోషం అనేటువంటిది కావాలంటే మనకు కావలసింది ఏంటంటే ఆత్మరక్షణ. రక్షణ ఆనందాన్ని ఇస్తుంది, హృదయంలో సంతోషాన్ని ఇస్తుంది.
అనేటువంటి మాటను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ హృదయంలో సంతోషం ఎలా వస్తుందో రెండో మాట చెప్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హృదయంలో సంతోషం ఎలా వస్తుందంటే దేవుని వాక్యం చూడండి. కీర్తనల గ్రంథం 19వ కీర్తన, కీర్తనల గ్రంథం 19వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. రక్షణ సంతోషాన్ని ఇస్తుంది హృదయంలో. దేవుని యొక్క మాటలు మన హృదయములో సంతోషాన్ని ఇస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయానికి రండి. 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు, ఎవరి మాటలమ్మా? దేవుని మాటలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవునికి స్తోత్రం. ఏది హృదయానికి ఆనందాన్ని ఇస్తుందంట? దేవుని మాటలు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఎలా మాట్లాడతాడు? ఇది నా ప్రశ్న. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాడిద ద్వారా మాట్లాడాడు కదమ్మా. గాడిదకు నోరిచ్చాడు. అప్పుడు గాడిద ఏం చేసిందంటే మనిషి మాట్లాడినట్లుగా మాట్లాడింది. గాడిద ద్వారా మాట్లాడాడు. ఇంకా ఎలా మాట్లాడాడు దేవుడు? ఇంకెలా మాట్లాడాడు అమ్మా? చాలా మనం చూడవచ్చు. సృష్టి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో ఉంది కదా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము దేవుని పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది. సృష్టి ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇలాగూ రకరకాలుగా మాట్లాడాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మోషేకు ముఖాముఖిగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అయితే ఎప్పుడైనా ఆయన స్వరం ఎలా ఉంటుందో మీరు విన్నారా అమ్మా? మేము వినలేమన్నారు కదా ఇశ్రాయేలీయులు. నీ స్వరము విని ఎవడు కూడా బ్రతకలేడు ప్రభువా అన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన కంఠస్వరము జలపాతముల ధ్వని వలె ఉంది అని ప్రకటన గ్రంథకర్త అంటాడు. ఆయన స్వరము ఉరుము వలె ఉంది అంటాడు. అయితే దేవుడు రకరకాలుగా మాట్లాడాడు కదా. అందుకే అంటాడు, హెబ్రీ పత్రికలు అంటాడు, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా మాట్లాడిన దేవుడు. నానా విధములుగా దేవుడు మాట్లాడాడు. ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు? కుమారుని ద్వారా. కుమారుడు అనగా ప్రభు అయినటువంటి యేసు. యేసు ప్రభు ద్వారా ఎక్కడ మాట్లాడాడు చెప్పండి అమ్మా? ఎప్పుడు మాట్లాడాడు? యేసు ప్రభు ద్వారా ఎప్పుడు మాట్లాడాడు? ఆయన మరి చనిపోయిన తర్వాత మాట్లాడలేదా? ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? దేవుని స్తోత్రం కలుగునుగాక.
పాత నిబంధనలో యేసయ్యే మాట్లాడాడు, క్రొత్త నిబంధనలో యేసయ్యే మాట్లాడాడు. మూడవదిగా పత్రికల కాలంలో కూడా యేసయ్యే మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో మనం చూస్తే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనేటువంటి మాట వచ్చినప్పుడల్లా మీరు ఏమనుకోవాలంటే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అనుకోవాలి. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో యెహోవాగా మాట్లాడాడు. ఆయన జీవించిన కాలములో ప్రభు అయిన యేసుక్రీస్తుగా మాట్లాడాడు. పౌలు మరి అపోస్తలుల కాలంలో తన ఆత్మ ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడంటే తన ఆత్మ ద్వారా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు మాట్లాడని రోజు కాలం అంటూ లేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది అనుకుంటారు అది తండ్రి కాలం అండి అంటారు. నేనంటాను యేసు ప్రభు కాలమే అది. తండ్రి ఎప్పుడూ కూడా మనుషులతో మాట్లాడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి ఆయన కుమారుడే తండ్రిని ప్రత్యక్షపరిచాడు. తండ్రి యొక్క సందేశాన్ని వినిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు మాటను మీరు అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే ఎర్రక్షరాలతో ఉన్నటువంటి బైబిలే యేసు ప్రభు మాట్లాడిన మాటలు అనుకుంటారు. కానీ నేనంటాను బైబిల్ అంతా యేసయ్య మాటలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ అంతా కూడా యేసు ప్రభువు యొక్క మాటలే. కాబట్టి నీ మాటలు నాకు దొరకగా అవి నాకేం చేశాయంటే నా హృదయానికి సంతోషమును కలుగచేశాయి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. రక్షణ మన హృదయానికి సంతోషాన్ని కలుగచేస్తుంది. రెండవది, దేవుని యొక్క మాటలు మన హృదయానికి సంతోషాన్ని కలుగచేస్తూ ఉన్నాయి. ఈ మాటలు భుజించాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు నాకు దొరకగా నేను భుజించితిని. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంలో ఈ మాటలు గమనించండి. 27వ అధ్యాయం 9వ వచనం. 27వ అధ్యాయం 9వ వచనం అన్నారు, తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. దేవునికి స్తోత్రం. చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఈ చెలికాడు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. సొంత అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువగా హత్తుకుండే చెలికాడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసయ్య. ఆయన హృదయములో నుండి వచ్చు మధురమైనటువంటి మాటలు ఏం చేస్తాయంటే మన హృదయానికి సంతోషాన్ని కలుగచేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన హృదయానికి సంతోషాన్ని కలుగచేస్తాయి. కాబట్టి దేవుని యొక్క మాటలను మనం కోరుకోవాలి. ప్రభువా నీవు నాతో మాట్లాడు అని మనం ఆశించాలి. ఆశ కలిగినటువంటి ప్రాణమును దేవుడు తృప్తిపరిచేటువంటి వాడై ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనతో మాట్లాడతాడనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మాటలు, దేవుని మాటలు సంతోషాన్ని ఇస్తాయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. మూడో మాట జ్ఞాపకం చేస్తాను. సంతోషం అనేటువంటి దాని గురించి మనం ఆలోచిస్తున్నాం కదా. పరిశుద్ధాత్మ ఆనందాన్ని ఇస్తాడండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆనందాన్ని ఇస్తాడు. ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన ఏం చేశారంటే మనకు పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మను వరముగా ఇచ్చారు. ఇది మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్ముడు వరము, ఉచితంగా అనుగ్రహింపబడిన వరము అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండడానికి వచ్చాడంటే మనలో ఉండడానికి వచ్చాడు, మనలో నివసించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువే తన ఆత్మ ద్వారా మనలో నివసిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో నివసించడానికి వచ్చాడో మనలో ఏం కలుగుతుందంటే గొప్ప సంతోషం కలుగుతుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం చూడండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, ప్రభు అయినటువంటి యేసయ్య పునరుత్థానుడైన తరువాత సంఘము ఏర్పడినటువంటి తొలి దినాల్లో నిజానికి వారంతా కూడా భయముతో ఉండాలండి, భయముతో గడపాలండి. భయముతో గడపవలసింది పోయి వారు ఎలా ఉన్నారో తెలుసా? ఆనందముతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారంతా కూడా ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడినటువంటి వరమని గ్రహించాలి. దేవునికి స్తోత్రం. అందరికీ దేవుడు తన ఆత్మనివ్వడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవరైతే ఆయనను తమ రక్షకునిగా స్వీకరించారో వారందరికీ దేవుడు అనుగ్రహించే విలువైనటువంటి బహుమానం ఏంటంటే పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనలో ఆత్మ ఫలమును ఫలింపచేస్తాడు. దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ప్రేమ, సంతోషం. సంతోషము అనేటువంటిది ఆత్మఫలము. దేవుని ఆత్మ మనకు అనుగ్రహింపబడుట ద్వారా మనలో ఫలించేటువంటి ఫలం ఏంటంటే సంతోషము అనేటువంటి ఫలాన్ని మనం ఫలిస్తామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ సంతోషం, హృదయములో సంతోషం అనేటువంటిది రక్షణ ఫలితం. రెండవదిగా దేవుని యొక్క మాటలు మనం కలిగి ఉండుట వలన మన హృదయములో పుట్టేటువంటి సంతోషం. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, మూడవది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడుతున్నటువంటి ఫలము అని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో కూడా సంతోషముగా ఉండగలిగినటువంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే ఈ యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు మనం కలిగి ఉండగలమండి. దుఃఖ సమయంలో కూడా
మరి సంతోషంగా ఉండేటువంటి సామర్థ్యం పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలుగుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వది, దేవుని సన్నిధి మనకు సంతోషాన్ని కలుగచేస్తుంది. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, నీ సన్నిధిని పరిపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని పరిపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నీ సన్నిధిని పరిపూర్ణ సంతోషము కలదు. కాబట్టి మనము సంతోషంగా ఉండాలంటే దేవుని సన్నిధిని మనం కోరుకోవాలండి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని కోరుకోవడం అంటే అర్థం ఏంటంటే మందిరానికే రాక్కర్లేదు. మందిరంలోకి మనం ఎందుకు వస్తున్నామంటే సమాజంగా కూడుకొనడానికి వస్తున్నాం. మనం ఎక్కడున్నా సరే దేవుని యొక్క సన్నిధిని మనం ఆహ్వానించవచ్చు. మీరు వంట చేసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిని ఆహ్వానించవచ్చు. ప్రభువా, నీవు నా దగ్గరకు రానైనా, నీతో కొంత సమయం నేను గడుపుతున్నానని చెప్పి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కానీ, ధ్యానిస్తున్నప్పుడు కానీ, ఆరాధిస్తున్నప్పుడు కానీ మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలమండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిని అనుభవిస్తామో నిజంగా పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని మనం పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారం అయిపోయిన తర్వాత వారం వరకు వేచి ఉండవలసినటువంటి పని లేదు. మనం అప్పుడే మనం దేవుని సన్నిధిని మనం అనుభవించగలమనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధి మనకేం చేస్తుందంటే సంతోషాన్ని కలుగచేస్తుందనేటువంటి మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చాలా సంగతులు మనం చెప్పుకోవచ్చు. నిజంగా మనకు సంతోషాన్ని ఇచ్చేటువంటివి ఏమున్నాయి, ఏది మనకు నిజమైనటువంటి సంతోషాన్ని కలుగు చేస్తుంది అనేటువంటి మాటలను గురించి ఇంకా చాలా మాటలు చెప్పుకోవచ్చండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధి మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకను దేవుని యొక్క వాక్యమును మనం చూస్తే ప్రభు అయినటువంటి యేసయ్య అన్న ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. 10వ అధ్యాయం 20వ వచనములో మనం చూద్దాం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. మీ పేర్లు మనం ప్రభువు కొరకు చేసిన కార్యములను బట్టి సంతోషించడం కాదు, కానీ ఆ కార్యాలు చేయడానికి దేవుడు సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి చేయగలిగాం. దానికంటే అధికంగా సంతోషించవలసినటువంటి సంగతి ఏంటంటే మన యొక్క పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడ్డాయని, అది నిజంగా మనకు సంతోషాన్ని కలుగ చేయాలి. జీవ గ్రంథం ఉంది, వేరొక గ్రంథాలు ఉన్నాయి. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడదో వారందరూ కూడా అగ్ని గంధకములు మండేటువంటి గుండములు పాలు పంపులు పొందుదురు. ఇది 2వ మరణము అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క పేర్లు ఎక్కడ ఉండాలంటే గొర్రె పిల్ల జీవ గ్రంథమందు మన యొక్క పేర్లు లిఖింపబడాలనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. మన జీవితానికి నిజంగా సంతోషం కలుగజేసేటువంటి మరొక సంగతి జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం
40వ కీర్తనలో మనం చూస్తే ఈ మాటలు రాయబడ్డాయి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 40వ కీర్తన అమ్మా 8వ వచనం చూడండి అమ్మా. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవునికి స్తోత్రం. ఈ వాక్యములో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ చిత్తము నెరవేర్చడం నాకెంతో ఆనందాన్ని కలుగ చేస్తుంది. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ప్రియులారా, దేవుని యొక్క చిత్తమును ఎరిగి ఆ చిత్తమును నెరవేర్చడానికి మనం సంసిద్ధులం కావాలి. ఆ చిత్తములో నుండి తొలగిపోవడానికి అనేకమైనటువంటి ఒత్తిడులు ఉండొచ్చు, అనేకమైనటువంటి ప్రేరేపణలు రావచ్చు. నీకు అర్థమవుతుంది, ఎవరికి వారికే అర్థమవుతుంది, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం, దీనిని నేను చేయాలనుకుంటూ ఉన్నాను, ఇది దేవుని చిత్తము అని చెప్పి నీవు గ్రహించి ఆ చిత్తము నెరవేర్చుట ద్వారా నీకు సంతోషం కలగాలి. ఇతరులు నిన్ను ఎన్నైనా అనవచ్చు, ఇలాగెందుకు చేసావయ్యా, అలాగెందుకు చేసావే అని చెప్పనవచ్చు. అవన్నీ మనకు అనవసరం. ఇది దేవుని చిత్తము అని నీవు గ్రహించావంటే ఆ చిత్తాన్ని నువ్వేం చేయాలి? నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఇది కీర్తనకారుడు అంటున్నటువంటి మాట. ఇది మనకు సంతోషాన్ని కలుగ చేయాలండి. చివరిగా ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. సంతోషము అనేటువంటి మాటలో సంతుష్టి అనేటువంటి మాట కూడా ఉందండి. సంతుష్టి, సంతోషము, సంతుష్టి, చీర్ఫుల్. హృదయములో సంతుష్టి కలిగి ఉండడం, హృదయంలో సంతుష్టి కలిగి ఉండడం, అది ఆరోగ్య కారణం. చూచిన దాని చేత కన్ను తృప్తి పొందదటండి, కన్నుకు తృప్తి ఉండదు. అయితే మన హృదయంలో, మన హృదయానికి తృప్తి ఏమిటి, మన హృదయానికి సంతుష్టి ఏమిటి అనేటువంటిది మనం ఆలోచిస్తే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమయ్యున్నది. దైవభక్తి ఉండడం, చాలామందికి దైవభక్తి ఏంటంటే లాభ సాధనం. దైవభక్తి లాభ సాధనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. సంతుష్టి సహితమైన దైవభక్తి, దైవభక్తి అంటే అర్థం ఏంటంటే మన విశ్వాసమును మాటలతో చెప్పడం కాదు. మన విశ్వాస జీవితాన్ని చాలామంది ఏం చేస్తారంటే మాటలు చెప్తారండి. మేము విశ్వాసులమండి, లేకపోతే మేము పలానండి అని చాలా మాటలు చెప్తారు. కానీ వారి యొక్క చేతలలో వారి విశ్వాసపు జీవితం కనబడదు. దైవభక్తి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆచరణ యోగ్యమైన విశ్వాస జీవితం. ఆచరణ యోగ్యమైన విశ్వాస జీవితం. నీ విశ్వాస జీవితాన్ని నువ్వేం చేయాలంటే ఆచరణలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే నీవు ఆచరణలో పెడతావో అది నీకేం చేస్తుందంటే నీ హృదయములో గొప్ప సంతుష్టినిస్తుంది. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతుష్టి హృదయం ఒక
గొప్ప ఔషధం.